కోడిగుడ్డు ఎండు నెత్తళ్ళ కూర తయారు చేసి చూపిస్తానండి. కోడిగుడ్డు ఎండు నెత్తళ్ళ కూరకి కావలసిన పదార్థాలు చూద్దాం. ఎండు నెత్తళ్ళు 1 కప్పు, కోడిగుడ్లు 4, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, టమాటా గుజ్జు 1 కప్పు. కోడిగుడ్డు ఎండు నెత్తుల కూరకు కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఓకే, సో చాలా పెద్ద పేరు, కుకింగ్ కూడా అంత పెద్దగా ఉంటుందా? లేదండి, చాలా ఈజీగా ఉంటుంది, హోమ్ స్టైల్లో చేయొచ్చు, ఇది చాలా బాగుంటుంది. సో స్టవ్ వెలిగించండి, ప్యాన్ పెట్టండి. ఓకే, దీనిలో యాక్చువల్గా నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తానండి మీకు. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే మనం ముందుగా గుడ్లని బ్రేక్ చేసి కుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో నూనె వేసాను. ఓకే, సో చక్కగా ఇలా ప్యాన్ వేడెక్కుతుంది నూనె. దీంట్లో మనం ఈ గుడ్లను డైరెక్ట్గానే బ్రేక్ చేస్తాం. ఓకే, సో దీన్ని డైరెక్ట్గానే వేస్తున్నాను. సో ఫస్ట్ గుడ్లతో స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది మనం గుడ్లని డైరెక్ట్గా ఇలా వేసి డిఫరెంట్గా అండి, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది ఇది. సో రెగ్యులర్గా మనం చేసేటప్పుడు బోర్ అనిపించేటప్పుడు ఇలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేస్తే డెఫినెట్గా అందరికీ లైక్ చేస్తారు అండ్ బాగుంటుంది తినడానికి. ఓకే, సో ఈ విధంగా మనం గుడ్లు వేసాం కదా, దీనిలో నుంచి పైనుంచి కొద్దిగా లైట్గా అలా ఉప్పు కొద్దిగా స్ప్రింకిల్ చేద్దామండి. సో ఉప్పు వేసా, అలాగే కొంచెం కారం కూడా అలా వేసుకోవాలి. సో దీన్ని కలపకూడదు, మొత్తం కుక్ అయ్యి అంటే బ్రేక్ చేసేస్తామండి. సో ఉప్పు కారం అలాగే కొద్దిగా పసుపు కూడా వేసా. సో దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం స్లైట్గా అలా వేయించుకోవాలి. సో వేయించుకొని మనం దీన్ని పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇలా మంచిగా ఒక బుర్జీ టైప్లో మనం ఈ గుడ్లని చేసుకోవాల్సి వస్తుంది. మరి ఎక్కువ కాకుండా కొంచెం లేయర్స్ ఎక్కువగా ఉండేలాగా తీసుకోవాలండి. ఎగ్జాక్ట్లీ అండి. సో ఈ విధంగా ఇలా చేసాం కదా, దీన్ని మనం తీసి పక్కన పెట్టుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనకి అయింది కదా, కంప్లీట్ ఫుల్ డన్ కాకుండా ఇలా కొద్దిగా సెమీ కుక్డ్ అయినా పర్లేదు. సెమీ కుక్ అయినట్టుగా చేసి మనం ఈ కుక్ అయిన ఎగ్స్ని పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్లో తీసుకున్నాం దీన్ని. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం మిగిలిన ప్రాసెస్లో వెళ్తామండి. ఇది పక్కన పెట్టుకుంటాం. దీంట్లో ఇంకొంచెంగా నూనె వేసుకోవాలి. సో నూనె వేస్తున్నాను. సో ఇప్పుడు ఎండు నెత్తళ్ళు ప్రాసెస్ అనమాట. నెత్తళ్ళకి ఎక్కువగా ఏమవుతుందంటే ఇసుక ఉంటుందండి. సో గోరువెచ్చని నీళ్ళలో ఈ నెత్తళ్ళు అనేవి వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఓకే, సో నూనె మంచిగా కాగింది కదా, దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను. ఓకే, సో ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఓకే, సో ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు దీంట్లో చీల్చిన పచ్చిమిరపకాయలు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో ఈ పచ్చిమిరపకాయలతో మనకి కారం అనేది వస్తుంది. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనం కారం కూడా యూజ్ చేస్తాం యాక్చువల్గా. ఓకే, సో ఈ విధంగా చీల్చిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీంట్లోనే వేసుకోవాలి. సో ఒట్టిగా ఎండు నెత్తళ్ళు ఎవరు తినడానికి ఇష్టపడరు. సో ఇలా ఒక కాంబినేషన్ యూజ్ చేసుకుంటే దట్టు ఎగ్ అనేది మనకు చాలా ఇష్టం కాబట్టి మిక్స్ చేస్తే ఇంకొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ విధంగా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచిగా వేగుతున్నాయి. దీంట్లో మనం మసాలాలన్నీ వేయాల్సి ఉంటుందండి. మనకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేస్తున్నాను, అలాగే పసుపు, అలాగే కారం కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో పసుపు, కారం, అలాగే వీటితో పాటు మనకి ఆ ఫ్లేవర్ కోసమని, అరోమాస్ కోసమని గరం మసాలా పొడి, కొంచెం గరం మసాలా పొడిని మన ఇంట్లో రెగ్యులర్ ఉండే గరం మసాలా పొడిని వేసుకోవాలి. సో ఈ గరం మసాలా పొడిని కూడా నేను దీంట్లో వేసేసా. సో ఈ గరం మసాలా పొడి వేసాక ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ మిక్స్ చేసుకున్న ఈ మసాలాల్లో మనం బాగా కడిగి పెట్టుకున్నాం కదా, సో ఈ కడిగి పెట్టుకున్న నెత్తళ్ళని మనం దీంట్లోనే వేసేస్తాం. సో ఈ నెత్తళ్ళని నేను దీంట్లో వేస్తున్నాను. సో ఈ నెత్తళ్ళని వేసి మంచిగా ఈ మసాలాలన్నీ కంప్లీట్గా ఈ నెత్తళ్ళతో పాటు మిక్స్ అయిపోవాలి. నెత్తళ్ళు కొంచెం ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి కదా, కొంచెం త్వరగానే ఉడుకుతాయండి. సో ఈ నెత్తళ్ళు ఇలా
వేయించిన మసాలాల్లో వేసుకోవాలి. మనం కూర చేస్తున్నాం కాబట్టి ఇది కొద్దిగా గ్రేవీ రావాలి. దీంట్లో ఏంటంటే కూర కోసమని మనం దీంట్లో టమాటా గుజ్జుని కూడా మనం యాడ్ చేస్తాం. సో టమాటా గుజ్జుని యాడ్ చేస్తా. ఈ టమాటా గుజ్జు యాడ్ చేశాక మనం ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేసుకుందాం. సో టమాటా గుజ్జుని యాడ్ చేసినప్పటికీ మనం ఎగ్ వేసిన తర్వాత ఏమవుతుందంటే ఇది మనకి కంప్లీట్గా డ్రై అయిపోద్ది. కాబట్టి దీంట్లో మనం కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. కొన్ని నీళ్ళు అయితే వేస్తున్నాను. సో రైస్లో కూడా ఇది చాలా బాగుంటుంది, కర్రీ కాబట్టి. కర్రీగా కూర కాబట్టి మనకి రైస్తోనే చాలా బాగుంటుంది. సో ఇలా నీళ్ళు కూడా మనకి సరిపడిన నీళ్ళు వేసాక ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేసుకుందాం. ఈ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఎండు నెత్తలు ఏవైతే ఉన్నాయో ఇవి కొద్దిగా ఉడకాలి బాగా. సో దీన్ని మూత పెట్టి మనం కొంచెంసేపు ఉడికిస్తే మనకి మెత్తగా సాఫ్ట్గా ఈ ఎండు నెత్తలన్నీ ఉడుకుతాయి. సో మూత పెడదామండి. మూత పెట్టి సో ఎగ్ వేయకుండానే ఉడకబెట్టాలి. నెత్తలు ఉడికిపోవాలి. నెత్తలు ఎందుకంటే మనం ఎగ్ ఆల్రెడీ ప్రీ కుక్ చేసుకున్నాం కాబట్టి నెత్తలు కూడా సాఫ్ట్గా ఉడకాలి. అప్పుడు మనం రెండింటిని మనం మిక్స్ చేయాల్సి వస్తుంది. సో మూత పెట్టండి. ఒకసారి చూద్దామండి. సో మసాలాలతో పాటు ఇలా చక్కగా మిక్స్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే దీంట్లో మనం ఈ ఎగ్ మిక్స్ని యాడ్ చేయాలి. సో ఎగ్ మిక్స్ని యాడ్ చేశాక అవసరమైతే మనం దీనిలో నీళ్ళు యాడ్ చేద్దాం. ఓకే, ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే ఇలా నేను చేశాను. ఇలా కాకుండా మీరు ఇంకోలా కూడా చేయొచ్చు. కోడిగుడ్లని ముందుగా ఉడికించి కొంచెం నూనెలో వేయించి అదే సేమ్ నేను ఇందాక ఎలాగైతే ఉప్పు కారం జల్లానో అలాగే వేయించేటప్పుడు ఉడికించిన కోడిగుడ్లను కూడా ఇలా ఉప్పు కారం చల్లి వేయించుకోవచ్చు కొద్దిగా ఘాట్లు పెట్టి. అలా దాన్ని కూడా మళ్ళీ సేమ్ ఇదే స్టైల్లో చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ మిక్చర్ని నేను దీంట్లో వేస్తున్నాను. ఓకే, సో మనకి ఎగ్ మిక్చర్ వేసాక ఈ నెత్తళ్ళు ప్లస్ ఎగ్ రెండు కలిసిపోయాయి. సో ఇది మనకి యాక్చువల్గా ఏంటంటే మనకి కూర టెక్స్చర్ అయితే రావాలి. సో దీనికోసం కొన్ని నీళ్ళు అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది దీంట్లో. సో లేకపోతే ఏంటంటే కంప్లీట్గా మనకి ఒక స్టార్టర్ లా కనిపిస్తుంది అండ్ డ్రై అయిపోద్ది. కాబట్టి సో కూర కోసం అని మనం రైస్లో కలుపుకోవడానికి మాయిశ్చర్ ఏదైతే ఉండాలో అది కాబట్టి మనం దీంట్లో యాడ్ చేద్దామండి. సో వాటర్ యాడ్ చేయడానికి ముందు యాక్చువల్గా ఏం చేద్దామంటే దీంట్లో ఇంకా ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడం కోసమని మనం దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాం. సో కరివేపాకు వేస్తా, అలాగే ఇంకొన్ని నీళ్ళు. ఆల్మోస్ట్ మనం అన్ని మసాలాలన్నీ యాడ్ చేస్తాం. సో ఈ ఓన్లీ టెక్స్చర్ కోసం ఇంకొన్ని నీళ్ళు వేసి చక్కగా మరి కొంచెం సేపు మనం ఉడికిస్తే మనకి మంచి రుచికరమైన ఎండు నెత్తళ్ళు అలాగే కోడిగుడ్డు, ఎండు నెత్తళ్ళు కోడిగుడ్డు కూర అంటే మనకి రెడీ అవుతుంది. ఓకే, సో దీన్ని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మనం ఉడకనిద్దామండి. ఓకే ఓకే మూత పెట్టాం. సో కర్రీ బాగా ఉడకాలి కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. చూద్దామండి. ముఖ్యంగా కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది, ఎండునెత్తల ఫ్లేవర్ వస్తుంది అండ్ కోడిగుడ్డు ఫ్లేవర్ కూడా వస్తుంది. యాక్చువల్లీ అన్ని మిక్స్ అయిపోయి మనకి కూర కూడా అద్భుతంగా రెడీ అయిపోయిందండి. సో మనం దీన్ని ఏం చేద్దాం అంటే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం అండి. సో స్టవ్ ఆఫ్ చేయండి. సో కోడిగుడ్డు ఎండునెత్తళ్ళు కాంబినేషన్లో మీకు రుచికరమైన డిష్ అయితే రెడీ అయిపోయింది. మంచి క్వాంటిటీ కూడా బాగానే వచ్చింది యాక్చువల్గా. 2 కాంబినేషన్స్ కాబట్టి కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అనమాట. సో దీన్ని కూడా మనం అలా కొత్తిమీరని కూడా పెట్టుకుందాం. హోమ్ స్టైల్లో కోడిగుడ్డు ఎండునెత్తళ్ళ కూర అయితే రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. ఓకే, సో కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది అండ్ అరోమానే తెలిసిపోతుంది ఎంత టేస్టీగా వచ్చిందని. సో ఫస్ట్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఎక్సలెంట్గా ఉంది. సో చాలామంది ఎండునెత్తలు ఇష్టంగా తింటుంటారు. దానికి కొద్దిగా కోడిగుడ్డు కూడా యాడ్ చేస్తే బంపర్గా ఉంటుంది ఫ్లేవర్. ఏదైతే ఉందో మనకు నీచు వాసన వస్తూ ఉందంటారు కదా, అది కూడా ఏం రావట్లేదు. అన్ని ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయిపోయి. ఎస్పెషల్లీ చాలామంది ఏంటంటే కోడిగుడ్డు బాయిల్డ్ కోడిగుడ్డు కూడా తీసుకుంటుంటారు, లేదంటే మనం ఆమ్లెట్ వైస్ ఇప్పుడు ఏదైతే చేసుకున్నామో అలాంటి రెసిపీ కూడా చేసుకోవచ్చు. సో మరి కోడిగుడ్డు ఎండునెత్తల కూరకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కోడిగుడ్డు ఎండునెత్తల కూరకి కావాల్సిన పదార్థాలు: ఎండునెత్తలు 1 కప్పు, ఉడికించిన కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత,
కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, టొమాటో గుజ్జు 1 కప్పు. కోడిగుడ్డు ఎండు నెత్తళ్ళ కూర తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక కోడిగుడ్లు, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, పసుపు వేసి కలుపుతూ వేగించుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరికొద్దిగా నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని కాసేపు వేగనివ్వాలి. తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు, టొమాటో గుజ్జు వేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. మిశ్రమం ఉడికాక ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమం వేసి కలిపి కొద్దిగా కరివేపాకు, మరికొన్ని నీళ్లు పోసి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మిశ్రమం బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు ఎండు నెత్తళ్ళ కూర రెడీ.